హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా పాత పింఛన్లనే జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ యొక్క నెలలో అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెల పింఛన్లు అయితే విడుదల చేయబోతూ ఉన్నారు. ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లలో పంపిణీలోనే కొత్త పింఛన్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక దీంతో పాటు మరొక 2 శుభవార్తలు అయితే కూడా తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆ పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా చాలా మంది మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే వారు కూడా ఉన్నారు. వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా చెప్తాను. అంతేకాకుండా ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు కూడా మీకు కూడా అప్డేట్ అయితే ఉంది. అలాగే కొత్త పింఛన్లను తప్పకుండా ఈ తేదీ నుంచి కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి నేను వివరాలు అయితే అందజేస్తాను. దయచేసి పింఛన్ల కోసం అంటే కొత్త పింఛన్ల కోసం గతంలో ఆసరా పింఛన్లు, ఇప్పుడు చేయూత పింఛన్లు, ఈ కొత్త చేయూత పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మీరందరూ కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని నాకైతే పంపించండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించవచ్చు. తప్పకుండా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, సహాయం చేయట్లేదు, మరి ఎందుకో తెలియదు. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించండి. అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు అయితే మీకోసం వస్తూనే ఉంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే తెస్తూనే ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక చాలా మంది ఏంటంటే ప్రజాపాలనలో మనకు విచ్చలవిడిగా దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా పెట్టుకొని ఉంది. ఇంకా మనకు పింఛన్లను అయితే విడుదల చేయలేదన్నమాట. ఇక ప్రజలు కూడా మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సీఎం గారు ఏం చెప్పారంటే, మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఇక ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా ఇంపార్టెంట్ పథకమైనటువంటి ఈ పింఛన్లను వెంటనే కూడా అమలు చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైతే అవుతుంది. ఇంకా మనకు కొత్త పింఛన్ అయితే విడుదల కాలేదు. ఇక ఈ పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పాత ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఈ పాత ఆసరా పింఛన్లు చూసుకుంటే వృద్ధులు, వితంతువులు, నేతన్నలు వీళ్ళందరికీ కూడా మనకు 2016 రూపాయల పెన్షన్ అయితే నేరుగా పెన్షన్ తీసుకునే వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తున్నారు. ఇక ఎవరైతే నాలాంటి వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 4016 రూపాయల పింఛన్ అయితే ఇప్పటి వరకు గత జూలై నెల వరకు కూడా ఈ పింఛన్నే మనకు విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఆగస్టు నెలకు సంబంధించి మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పాత పింఛన్లనే జమ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఇక తాజాగా కొత్త పింఛన్లకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక కొత్త ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను తీసుకొచ్చి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా ఈ నెల 30వ తారీఖు వరకు అంటే 22 నుంచి 30వ తారీఖు వరకు కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త పింఛన్లు అయితే జమ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ప్రజాపాలనలో కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట ఈ పింఛన్లకు సంబంధించి. ఆ దరఖాస్తులన్నీ కూడా మనకు అధికారులు అయితే లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు. ఆ లిస్టు ప్రకారం వాళ్ళందరికీ కూడా పింఛన్లు అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే ఈ లిస్టు ప్రకారం కాకుండా గతంలో ఎవరైతే మనకు ఆసరా పింఛన్లు పొందుతున్నారో వాళ్ళకు కూడా పెన్షన్లు అయితే జమ చేయాలి. కాబట్టి ఈ పెంచినటువంటి పింఛన్ను వారికి సంబంధించిన డేటా కూడా అంటే వారికి సంబంధించిన లిస్టు కూడా తీసుకొని 2 లిస్టులు అంటే మొత్తంగా ఎంతమందికి పింఛన్లు జమ చేయాలి, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అనేది అవసరం అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేయాలని ఇప్పటికే మన మంత్రి సీతక్క గారు అధికారులను ఆదేశించారు. ఇక మంత్రి గారు ఆదేశించినటువంటి ఆదేశాల ప్రకారం మనకు లిస్ట్ అనేది ఇవ్వబోతూ ఉన్నారు. ఇక లిస్ట్ కనుక ఇచ్చినట్లయితే ఆ లిస్టు ప్రకారం ఈ నెల 22 నుంచి కూడా కొత్త చేయూత పింఛన్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా సరే ఈ కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డులతో, రేషన్ కార్డులతో, జిరాక్స్లతో మీరు నేరుగా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ కొత్త పింఛన్లు ఈ నెల నుంచే మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. లేకపోతే వచ్చే నెలలో తప్పకుండా మీకు పింఛన్ అనేది జమ అవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందికి పింఛన్లు కూడా తీసేస్తున్నారండి. ఈ పింఛన్లు భారీగా రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఒకసారి మీకు పింఛన్ రద్దయింది, మీకు పింఛన్ రాదంటే తప్పకుండా ప్రభుత్వం నోటీస్ అయితే పంపిస్తుంది. దీంట్లో చూసుకుని మీకు ఏ కారణం చేత పింఛన్ ఆగిపోయింది అనేది తెలుసుకుని ఆ కారణానికి సంబంధించినటువంటి పత్రాలు కనుక సమర్పిస్తే మీకు మళ్ళీ కూడా పింఛన్లు అయితే పునరుద్ధరిస్తారు. కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అర్హత ఉన్నవారు మాత్రమే పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. అర్హత లేని వారు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తప్పకుండా ఈ నెల 22న కొత్త పింఛన్లను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఊహించని ప్రకటన అయితే కూడా చేయడం జరిగింది. ఇక ఇది అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి చేయూత పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి.